గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఏది నిజం? ఇది ఈ రోజుల్లో ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం. మన చుట్టూ జరిగేటువంటి అంశాలు కానీ లేదంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నటువంటి ఇష్యూస్ కానీ, ఇందులో ఏది నిజం? మన చేతుల్లో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో వచ్చేటువంటి సమాచారం అంతా నిజమేనా, అబద్ధమా? ఇది తెలుసుకోలేనంతసేపు మనము ఓ మాయాజాలంలో చిక్కుకున్నట్టు లెక్క. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్? నిన్న మొన్న టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, TV9, భరత్వర్షు, జీ న్యూస్, ఇట్లా కొన్ని ఛానళ్ళు కొన్ని వీడియోలు ప్రసారం చేసినాయి. ఏంటి ఆ వీడియోలు అంటే, బూర్జ్ ఖలీఫా మీద ఇరాన్ దాడి చేసిందని, బూర్జ్ ఖలీఫా మొత్తం మంటల్లో మాడిపోతుందని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బిల్డింగ్ను ఇరాన్ డ్రోన్లు నేలమట్టం చేస్తున్నాయని చెప్పి రకరకాల వార్తా కథనాల్ని నేషనల్ మీడియాగా చెప్పబడుతున్న మన నేషనల్ జోకర్ మీడియా వీటిని చూస్తే నవ్వొస్తూ ఉంది. నిజంగా నా వీడియో చూసి అరే నిజమా బూర్జ్ ఖలీఫా కూలిపోయింది, అరే నేను ఇటు పోయి వచ్చిన అనేటువంటి ఫీలింగ్. వాళ్ళే కాదు, చాలా యూట్యూబ్లు, చాలా ఛానళ్ళు ఈ ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ ఫేక్ న్యూస్ పైన కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాను. అసలు ఏది నిజం, ఏది వాస్తవం తెలుసుకోవాలి. తెలుసుకోనంతసేపు ఈ మీడియా సృష్టించేటువంటి కల్పిత వార్తలే నిజమైన వార్తలుగా ప్రచారం అయ్యే ప్రమాదం ఉంది. సో దానికి కొన్ని ఉదాహరణలు. ఇదేనా వచ్చింది ఇప్పుడు? ఇది కాదు. ఇది ఇంటర్నేషనల్ మీడియా మన భారతదేశ మీడియా గురించి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఇంటర్నేషనల్ ఎంబ్రాస్మెంట్. ఖలీజ్ టైమ్స్ కాల్స్ అవుట్ ఇండియా మీడియా ఆన్ బయాస్ ఫ్యాక్ట్ చెకింగ్ వైల్ ద దుబాయ్ పోలీస్ ఆర్ థ్రిటనింగ్. సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. Threatening Rs 50 lakhs fine for fake news. Our editors are busy claiming they are merely conducts for unverified clips. అనేకమైన క్లిప్స్ వేసింది ఈయన. అరే ఇది ఏదో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉంది. చాలా ఫేక్ న్యూస్ని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా. సో వాస్తవానికి ఆ న్యూస్ ఏమైనా నిజమా కాదా, ఇండియన్ మీడియా ఎటు డ్రైవ్ చేస్తూ ఉంది ప్రజల్ని అని చెప్పి చాలామంది లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటారు ఫ్యాక్ట్ చెక్? అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తను క్రాస్ చెక్ చేసుకోవడం. ఎందుకంటే మీడియా నమ్మే పరిస్థితిలో లేదు కాబట్టి వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి. ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి? ఉన్న ఆప్షన్స్ ఏంది? సపోజ్ మీకు కొన్ని విషయాలు నేను ఉదాహరణ ద్వారా చూపిస్తాను. ఇది CNN మీడియా. ఇది CNN.com. హైరాజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ స్ట్రక్ బై ఇరానియన్ డ్రోన్. ఇది బూర్జ్ ఖలీఫాకి సంబంధించి ఇగో స్ట్రక్ అయిందని చెప్పి CNN వేసింది. ఇంకో ఇరానియన్ డ్రోన్ స్ట్రైక్ ఆన్ CIA హెడ్ క్వార్టర్ ఇన్ దుబాయ్ అని చెప్పి ఫేక్ న్యూస్. ఇదంతా ఫాల్స్ న్యూస్. ఇగో చూడు, spotlight.ebu.ch AI డిస్ఇన్ఫర్మేషన్. ఇది ఏది ఇండియా ఫేక్ న్యూస్. ఇగో మొత్తం బూర్జ్ ఖలీఫా వెళ్ళిపోతున్నట్టుగా AI విజువల్స్ తయారు చేసి నేషనల్ మీడియా చాలా డ్రామాలు ఆడుతూ ఉంది భారతదేశంలో. ఈ ఫ్యాక్ట్ చెక్ చేసుకోకపోతే మనకే ప్రమాదం. మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నాయి. అసలు మీడియాని చాలా ఓ కంటతో కనిపెట్టాలి. ఇగో ఈయన ఉన్నాడు, ఈయన పేరేంది, ఈయన ఉన్నాడు సుధీర్ టాక్స్. నెహ్రూ STD వల్ల చనిపోయాడు. అంటే సెక్సువల్ ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి ఒక దానివల్ల చనిపోయాడని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకసారి ఇట్లా ఇది పెట్టు. ఇక ఈయన ఉన్నాడు కదా, ఈయన ఇన్ఫర్మేషన్ చూడండి మీరు. కాల్చారు మామూలుగా బట్టలు గిట్టలు అన్ని తీసేసి కదా కాలుస్తారు. అవును, 'అవును' కారణం ఏంటంటే నడుము దగ్గర ఇది అతుక్కుపోయి ఉన్నాయి. 'అవును' 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 'అవును'
చాలా మంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ డైడ్ విత్ సెఫిలిస్ అని. సెఫిలిస్ అంటే ఎస్టిడి. ఎస్టిడి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల చనిపోయాడు. మన పిల్లలకి చూసినావా ఇతను ఏం చెప్తా ఉన్నాడు, ఇతను ఎవరో ఇతని పేరేందో కానీ నెహ్రూ సెక్స్ కారణంగా వచ్చేటువంటి రోగాలతోటి చనిపోయాడు, అతని బట్టలు కాల్చేటప్పుడు తీయలేదు అలాగే పెట్టారు అనేటువంటి మాట ఇతను చెప్తా ఉన్నాడు. ఇది నిజమా కాదా ఎట్లా తెలవాలి? చాలా మంది అటువంటి దేశద్రోహులకు వీళ్ళకు తెలియదు వాస్తవం ఏందో తెలియక వీళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు. పాపం ఈయన పేరు మదన్ గుప్తానంట. ఇతను చెప్పేటువంటి నేను చాలా ఇన్ఫర్మేషన్ చూసిన అన్ని ఫేక్ నిజంగా చెప్పినట్టుగా నిజంగానే అతను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాడు. ఈ అబద్ధాన్ని జరిగినట్టుగా ఏదో పోయి ఇతను చూసినట్టుగా చెప్తా ఉన్నాడు. దానికి ఓ వేషం, రూపు, రంగు, గంభీరత ఇదంతా జోడించిండు. వాస్తవానికి ఇది నిజమా? ఒక్కసారి ఇదే విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా మనకి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి, ఇతను ఏమన్నాడు మళ్ళొక్కసారి విందాం. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ జాతి ఎట్లా పైకి వస్తుంది? ఇక మళ్ళొకసారి వినండి. నెహ్రూ గారు చనిపోయాడు, ఆయన ఒంటి మీద బట్టలు తీయకుండా కాల్చారు. మామూలుగా బట్టలు గిట్టలు అన్ని తీసేసి కదా కాలుస్తారు. నడుము దగ్గర ఇది అతుక్కుపోయి ఉన్నాయి. చాలా మంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ డైడ్ విత్ సెఫిలిస్ అని. సెఫిలిస్ అంటే ఎస్టిడి. ఎస్టిడి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల చనిపోయాడు. మన పిల్లలకి ఆదర్శం. ఇతను చెప్తా ఉన్నాడు కదా, వీడు చెప్పింది నిజమా కాదా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ఇది మనం చూసి లైక్ చేసి ఉరి అమ్మ నెహ్రూకి నా వారేస్తే అని చెప్పి మనం కామెంట్ పెడతా ఉంటాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. ఇదే విషయాన్ని ఇతడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ నే మనము ఒకసారి దీన్ని అడుగుదాం. నెహ్రూ ఎస్టిడి వల్ల చనిపోయాడా? ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం. అడిగితే చెప్తుంది. చాట్ జీపీటీని అడుగుదాం అది నిజమా అనేది. మనం ఎందుకంటే ఒట్టిగానే కామెంట్ రాయడం కాదు, దాంట్లో వాస్తవం ఎంత అనేది తెలవాలి మనకు. నెహ్రూ ఎస్టిడి వల్ల చనిపోయాడా? ఒకసారి చూద్దాం ఫ్యాక్ట్ చెక్ ఏందో. మీరు చూడండి. లేదు, జవహర్లాల్ నెహ్రూ ఎస్టిడి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల చనిపోయారని నమ్మదగిన ఆధారాలు లేవు. నెహ్రూ మరణానికి నిజమైన కారణం నెహ్రూ 27 మే 1964 మరణించాడు. అధికారికంగా ఆయన మరణానికి కారణం హార్ట్ అటాక్, గుండెపోటు మరియు ముందుగా వచ్చిన స్ట్రోక్ ప్రభావం. 1963-64 మధ్యలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎస్టిడి గురించి ఎందుకు రూమర్లు వచ్చాయి? కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా లేదా రాజకీయాల్లో చర్చల్లో నెహ్రూ వ్యక్తిగత జీవితం గురించి వివాదాస్పద కథనాలు, కొన్ని ఆధారాలు లేని ప్రచారాలు ఇవి ప్రచారం అయ్యాయి. కానీ చరిత్రకారులు లేదా వైద్య రికార్డులు ఆయనకు ఎస్టిడి ఉందని లేదా దాని వల్ల మరణించారని చెప్పలేదు. కాబట్టి చరిత్రపరంగా అంగీకరించిన విషయం నెహ్రూ గుండెపోటుతో మరణించారు, ఎస్టిడి వల్ల కాదు. ఇప్పుడు ఇతడు చెప్పిండు కదా, వాస్తవానికి ఏం చేయాలి? ఈ మిస్ఇన్ఫర్మేషన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తున్నందుకు చెప్పు తీసుకొని కొట్టాలి. ఇంక ఇదే కాదు, ఇంకా ఇతను చెప్పినవి కొన్ని ఉన్నాయబ్బా. నేను దాన్ని ఒక్కసారి ఇంకో ఎన్ని మిస్ఇన్ఫర్మేషన్లు అంటే అసలు మనం షాక్ అవుతాం ఇవన్నీ చూస్తే. అరే నీ అమ్మ గింత మిస్లీడ్ చేస్తా ఉన్నారా జనాన్ని చూసినట్టే. ఈయన మొత్తం ఇక అది పాయింట్ ఇప్పి తర్వాత ఆడ అంటుకున్నది అని చెప్తున్నాడు ఆయన. చూసినట్టు చూసిరు కదా, ఇటువంటి చీటర్స్ వల్ల చాలా ప్రమాదం. నాకు ఎవరో పంపిస్తే అన్న చూడండి అన్న ఎంత దారుణంగా ఇతని వ్యాఖ్యలు ఉన్నాయో. అనే వీడేదో పోయి చూసినట్టుగా ఏదో అది మదన్ గుప్తా ఏడ్నో 12,000 టన్నుల రాయి మీదికి ఎక్కిచ్చిరని చెప్తాడు. అది ఫ్యాక్ట్ చెక్ చేస్తే 12 టన్నుల రాయి లేదు, లొటపీస్ లేదు. ఆడ ఉంది వేరే చాలా చిన్న రాయి ఉంది. ఇది ఎట్లా జరిగింది అని చెప్పి ఆశ్చర్యకంగా చెప్తాం. అంటే ఈ రకంగా మిస్ఇన్ఫర్మేషన్
ఇంత ఇంత చిల్లర ప్రచారాలు చేస్తూ ఉంటారు మీరు చూడండి. ఇది మీరు ఎప్పుడైనా ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నారా? మీరు ఎప్పుడైనా ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నారా? ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఏదైనా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఇంపార్టెంట్. ఇంకా ఏం చెప్పిండు, ఇంకా ఏమన్నట, అయ్యో ఈ బృహదేశ్వర ఆలయం, ఇక చూడరు, ఇక బృహదేశ్వర ఆలయం 1200 టన్నుల బరువు రాయిని గోపురం పైకి ఎక్కించారట, నిజమేనా? ఇతనే చెప్పిండు. ఇది ఫ్యాక్ట్ చెక్ చేస్తే 1200 టన్ను రాయి కాదు, అదో 50-60 టన్నులు ఉంటుంది, అది ఉన్నమాట వాస్తవమే, కానీ 1200 తప్ప అని చెప్పి అంటే గింత విచిత్రంగా గింత తప్పుడు ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు కదా. అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏందన్నట్టు. ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు, సాయిబాబా గురించి ఏంది, ఈయన ముస్లిము, తర్వాత ఏదో అరబ్ కంట్రీస్లో ఏదో పైసలు లెక్క పెడుతుంటే, ఇప్పుడు ఏది సాయిబాబా, ఏది షిరిడి సాయిబాబా ఆలయంలో పైసలు లెక్క పెడుతున్నారు, ఇవన్నీ కూడా ముస్లింలకు పంపిస్తున్నారని దుష్ప్రచారం. మళ్ళీ అంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళకి ఏం పని పాట ఉండదు. ఏం పని పాట ఉండక ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటే దాన్ని పాపం ఆ యూట్యూబర్ ఆయన ఆశ్చర్యపోయా, అయ్యో అవునా సార్, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవా? ఒక ఇన్ఫర్మేషన్ ప్రజాక్షేత్రంలోకి వేసేటప్పుడు, ఒక సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపించేటప్పుడు వాస్తవం ఏంది నిజమైందని తెలవాలి కదా. ఇప్పుడు ఈ మన పేపర్లలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ 90% ఆశ్చర్యార్థకమైనవి, లేకపోతే సెన్సేషనలిజం కోసం ఇటువంటివి వస్తాయి. అందుకోసం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. మీరు చాట్ జీపీటీని వాడండి, అన్నా వాడండి, లేదంటే వాళ్ళ మీద యాక్షన్ ప్రభుత్వం చర్య తీసుకోదా అని చెప్పానంటే ఎవరు తీసుకోవాలి, ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరు ఆ పని పెట్టుకోవాలి ఇప్పుడు. అంటే అటువంటి చేయడం వల్ల నెహ్రూ గారి పైనే కాదు, చాలా మంది పైన చేసిరు, చాలా మంది పైన ఇదే తరిక రకరకాలుగా మొత్తం తప్పుడు ప్రచారాలే. ఒక అక్క దుబాయ్ నుంచి కరెక్ట్ చెప్పింది మళ్ళీ, దుబాయ్ ఎంత ప్రశాంతంగా ఉన్నది, ఈ బాంబులు కొంటావా ఫేక్ న్యూస్ చూపించడం వల్ల ఆఫీసుల మీద ఎత్తి అని చెప్పింది మీడియా. అంటే ఈ ఫేక్ న్యూస్ ఆఫీసుల మీద బాంబులు వేస్తే అయిపోయావని అడగ, దుబాయ్ నుంచి వాళ్ళే చెప్తా ఉన్నారు చూడండి, పబ్లికే చెప్తా ఉన్నారు. అంటే ఇట్లా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ముఠాలు వీళ్ళు ఉగ్రవాదుల కంటే డేంజర్, వీళ్ళు ఉగ్రవాదుల కంటే డేంజర్. ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు చెప్పేటువంటి వాళ్ళని వీళ్ళని ఖతం చేయాలి. ఫస్ట్ ఏం చేసిన పాపం వీళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించి ఫస్ట్ ఈ దేశాన్ని క్లీన్ చేయాలి. ఇంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంటారు. ఇగో ఈయన అన్నాడు, ఈయన ఒక ఆయన పెట్టిండు, మల్లికార్జున గంగాధరి అని చెప్పి పెట్టిండు, దొంగ నెహ్రూ అని పెట్టిండు. పాపం వాస్తవం ఏంది, నిజంగానే అనుకుంటుండు. పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చినటువంటి నెహ్రూ గురించి వీళ్ళకి ఏం అంత నాలెడ్జ్ ఉండదు. ఏదో వాడు పెట్టిండు కాబట్టి దాని మీద ఒక కామెంట్ వేయాలి గంతే. ఏమనంటే భారత్ మాత కూడా నెహ్రూను తన బిడ్డగా భావిస్తుందేమో, కానీ వీళ్ళు అట్లా భావించరు. అన్న అక్కడ యాంకర్ రియాక్షన్ చూడండి అన్న, అతను కూడా అలాగే ఉన్నాడు. వీళ్ళు చేసేది అంతే. ఇట్లా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తాయంటే ఇటువంటి ఫేక్ గాలను తయారు చేసి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ ద్వారా ఇవాళ మిస్ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అందుకోసం మీరు చాట్ జీపీటీ వాడండి. చాట్ జీపీటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. గుడ్డిగా ఎడ్డిగా ఇప్పుడు బతికితే మిమ్మల్ని చూసి సమాజం నవ్వుతుంది. చాట్ జీపీటీ మీరు ఫేక్ న్యూస్తోని పోతా ఉంటే మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటుంది అన్నట్టు. అందుకోసమే ఫ్యాక్ట్ ఏందో చెక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇంకా 1-2 విషయాలు కూడా మీతోటి షేర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తాయి చూడండి. మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా ఫేక్ న్యూస్ని సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తుంది ఇండియాలోనే. ఎవరు చేస్తూ ఉన్నారంటే బీజేపీ వాళ్ళని చెప్తా ఉంది సోషల్ మీడియా, ఏది చాట్ జీపీటీ కూడా. ఇగో ఇదంతా ఫేక్ న్యూసే, ఫేక్ న్యూస్. ఇగో మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇదంతా ఫేకే. మరి వాస్తవం ఏందో మనకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవం ఏందో మళ్ళీ ఈ ఛానల్లే చెప్తారనుకున్నారు, వీళ్ళే స్ప్రెడ్ చేసేది ఆ ఫేక్ న్యూస్.
మీకు యూట్యూబ్లో కూడా లోపల మ్యాటర్ వేరే ఉంటుంది, ఇక్కడ బయట టైటిల్ వేరే ఉంటుంది, బయట టైటిల్ వేరే ఉంటుంది. నేను నాకు ఎవరో పాపం ఎవరో నేను ఎవరితో చూసినా ఎవరో నాకు పంపించారు, ఒక్క నిమిషం. ఆ డైరెక్టర్ అందుకే లోపలికి రమ్మని అంటారు, అందుకే లోపల రమ్మన్నా. ఎందుకు అవుతా ఉంటారు, ఇక చూస్తూ ఉంటారు. లాస్ట్ కోసం ఏముండదు, ఈ క్యారెక్టర్ ఇవ్వాలమ్మా ఇట్లా ఏం చెప్పేసి లాస్ట్ ఉంటుంది మళ్ళా. ఈ మధ్య సోషల్ మీడియా ఏ స్థాయికి పెరిగిపోయిందంటే ఎప్పుడు ఒకసారి తమ్మునేలు పెట్టాడు, తనికెళ్ల భరణి గారి ఆస్తి పాస్తులు బిల్డింగులు చూస్తే షాక్ అని. నిజంగా చూడు తనికెళ్ల భరణి గారి ఆస్తి పాస్తులు బిల్డింగ్లు చూస్తే షాక్ అని పెట్టినట. చూడు ఎంత ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటే పాపం. ఇగో తనికెళ్ళ మైక్ పెట్టి మా పెదనాన్న ఈ మధ్య సోషల్ మీడియా ఏ స్థాయికి పెరిగిపోయిందంటే ఎప్పుడు ఒకసారి తమ్మునేలు పెట్టాడు, తనికెళ్ల భరణి గారి ఆస్తి పాస్తులు బిల్డింగులు చూస్తే షాక్ అని. నిజంగా చూసాక నాకే షాక్ అయింది. 6 బిల్డింగులు, దాని ముందు 6 కార్లు. సరే ఏదో సరదాగా నవ్వుకున్నాం. ఇప్పుడు ఎలా అయిందంటే ఇది ఏదో దేశం మీద యుద్ధం జరుగుతుంది, నేను ఒక వర్గాన్ని వైపు సపోర్ట్ చేస్తున్నట్టు లేదా ఇంకో వర్గాన్ని కించపరుస్తున్నట్టు ఇట్లా నోటికి వచ్చింది పెట్టేస్తున్నారు. నేను అన్ని మతాల్ని అన్ని ధర్మాల్ని గౌరవించే వ్యక్తిని. నేను ఏనాడు ఎప్పుడు ఇలాంటివి చేయలేదు, భవిష్యత్తులో చెయ్యను. చేత మళ్ళా వివరణించుకోవాల్సిన పరిస్థితి అంటే వీళ్ళకి ఆ తమ్ముళ్ళు చూడంగానే అరే అమ్మ నిజమే కావచ్చు అనుకుంటే వాడు కింద కామెంట్ వేస్తూనే ఉంటాడు. ఇక ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి చీటర్స్, ఇటువంటి లోఫర్స్ గాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళని ఈ సమాజంలో లేకుండా చేయాలి, ఈ సమాజం నుంచి దూరం పంపించేయాలి. ఇటువంటి వాళ్ళని ఫేక్ న్యూస్ ద్వారా ప్రజలకి వాస్తవాలేంటో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే వాస్తవాలు ఏందో తెలుసుకోవాలి. ఇరాను ఆ తర్వాత అమెరికా ఇజ్రాయెల్ వార్ విషయంలో అసలు ఇంగ్లీష్ ఛానల్ ఎన్డీటీవీ, నేను వాస్తవానికి అప్పుడప్పుడు ఎన్డీటీవీ ఇజ్రాయెల్ మనం ఫోన్ చేసినాం, నిన్న తీసుకున్నాం మన తీసుకుంటే అక్కడ చెప్తుండు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఏ టెన్షన్ లేదు, మీరు ఏం టెన్షన్ పడకండి, తర్వాత అందరికి కూడా చెప్పండి అసలు బాంబులు పడుతున్నాయి, తర్వాత అట్లయితుంది ఇట్లయితుంది అని చెప్పేసి ప్రచారం జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం, ఫుల్ టెక్నాలజీ కూడా ఉన్నది, బంకర్స్ కూడా ఉంటాయి, ఎక్కడ కూడా అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఫుల్ క్లియర్ ఉంటుంది, అటువంటిది ఏం లేదని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. దుబాయ్ కూడా సేమ్. దుబాయ్ లో ఎవరైనా ఉంటే బుర్జ్ ఖలీఫా దుబాయ్ లో ఎవరైనా ఉంటే మీరు కామెంట్స్ చేయండి బాయ్ సాబ్. దుబాయ్ లో మన వాళ్ళు ఉంటారు, అన్ని దేశాలలో ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు అట్లేం కాదని. తప్పకుండా అది చేద్దాము. ఓ ఫేక్ ఈ యూట్యూబ్ థంబ్నైల్స్ అయితే మామూలు ఫేక్ కాదు ఇక అసలు. పాపం నేను శాసనమండలిలో కూర్చుంటే విజయశాంతి నేను కొట్టుకున్నట్టుగా, నేను పొన్నం ప్రభాకర్ తిట్టుకున్నట్టుగా మరి అమ్మాయి అసలు దాంట్లో కొన్ని ఉంటే వాడు ఎవడో ఉండేనే. ఇంకా నేను ఇటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం ఒకసారి యుద్ధం చేద్దాం. ఎందుకంటే వాటిని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి. నెహ్రూ గురించి చెప్పేవన్నీ ఫేక్ అయినా పోయి చాట్ జీపీటీ ఉంది కదా మనకి. చాట్ జీపీటీ అంటే అది మనిషి కాదు, అది రికార్డులన్నీ పరిశీలించి ఉన్న పుస్తకాలు ఆధారాలన్నీ సెర్చ్ చేసి దాంట్లో ఏది ఉందో వాస్తవం తీసుకొచ్చి ఇస్తుంది, క్రాస్ చెక్ చేస్తుంది. సో అట్లా ఈ రకంగా మనం మా దుబాయ్ ఫేకేనా అంటే కొన్ని వాస్తవాలు మనోడు చెప్పింది తప్పు గానీ ఇంకా కొంతమంది చెప్పింది కొన్ని వాస్తవాలు అయి ఉండొచ్చు, కొన్ని తప్పు అయి ఉండొచ్చు. అన్ని తప్పని చెప్పాము, అన్ని వాస్తవాలు క్రాస్ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎవడు ఏం చెప్పినా కూడా క్రాస్ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇవాళ మేమిద్దరం మార్నింగ్ న్యూస్ లో చెప్పింది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ యూట్యూబ్ లో ఉన్నటువంటి వీడియో నిజమా కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీకు సింపుల్ గా చెప్తా చూడండి. సపోజ్ ఒక యూట్యూబ్ లో ఉండేటువంటి విషయం నిజమా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి షార్ట్స్ అని ఉంటుంది కదా, ఈ షార్ట్స్ అని ఉంది. సపోజ్
కూతుర్ని మేడం కి బ్యాగ్ ఎట్లా 60,000 పెట్టి హరీష్ ఏ ఊరు మీది? అసలు నా పెళ్లి అసలు గ్లోబల్ ఇఫ్తార్ పార్టీ ఇందులో జీవితంలో ఎప్పుడు మచ్చత ఏమైందనా హరీష్ రావు గారు చేసిన ఇంకో ఏంటి ఇలా వచ్చావు? లాస్ట్ సీజన్ లో ఏమైనా మర్చిపోయావా? తీసుకోవడానికి వచ్చావా? నీవు చేస్తున్న ప్రయత్నం వచ్చే జన్మలో ఎవ్వరూ కూడా సంజు శాంసన్ అవ్వ. నీవు చేస్తున్న ప్రయత్నం ఈ రోజు అరే అది వస్తలేదు, చాలా ఫేమస్ సార్. న్యూస్ రూపంలో వస్తలేదు కానీ వీడియోని మీరందరూ చూంటారు, కానీ దీని వెనకాలన్న ఇంజనీరింగ్ ఈరోజు చూద్దాం. 16th సెంచరీ విజయనగరం ఎంపైర్ టైమ్ లో కట్టించిన ఈ టెంపుల్ ఇప్పుడు అదేదో టెంపుల్ కి సంబంధించి చెప్పిండు కదా. ఇగో ఇగో అరే ఇందులో వస్తలేదు కానీ ఇగో ఇది ఉందా, దీన్ని షేర్ కొట్టండి. షేర్ కొట్టి ఇది కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసి మీరు చాట్ జీపీటీగా జెమినీకి ఇవ్వాలి. ఇది యూట్యూబ్ లో వీడియోని చెక్ చేయాలంటే జెమినీకి ఇవ్వండి. మీరు జెమినీ ఎందుకు జెమినీకి ఇవ్వాలని చెప్తున్నంటే ఈ జెమినీ కూడా మెటా వాళ్ళదే, ఏది యూట్యూబ్ వాళ్ళదే, కాబట్టి అది ఈజీగా యాక్సెస్ చేస్తుంది దీనికి. ఈడ పేస్ట్ చేయండి. ఈడ పేస్ట్ చేసి ఇందులో ఉన్నది వాస్తవమేనా చెక్ చేయండి, ఇందులో ఉన్నది నిజమేనా చెక్ చేయండి అంటే అది చేసి ఇచ్చేస్తుంది. సో ఇట్లా ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా మనం ఏ పని చేసినా కూడా అది మోసమే. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. ఇందులో వచ్చేటువంటి న్యూస్ అంతా ఫేక్ న్యూస్. 90% నేషనల్ మీడియా ఫేక్ న్యూస్. దాన్నే మన స్టేట్ మీడియా కూడా ఫాలో అవుతుంది. స్టేట్ మీడియా ఇంకొక రకమైనటువంటి, అంటే దీని మీద నేను ఆర్టికల్ రాయాలనుకుంటున్నా. అంటే ఫేక్ అంశాలని ఎట్లా స్ప్రెడ్ చేస్తారు, ఎట్లా వాళ్ళకి కావాల్సినటువంటి ఫేక్ అంశం నిజం అంశం ఎట్లా అవుతుంది, ఇవన్నీ కూడా ఒక వార్త రూపంలో తీసుకొస్తా. కానీ ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ ఫేక్ న్యూస్ వల్ల మీకే ప్రమాదం. మీరు మిస్లీడ్ అవుతారు. మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల మీకు తప్పుడు ఆలోచనలు పుడతాయి, తప్పుడు వ్యవహారంలోకి వెళ్ళిపోతారు. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక రెండోది, ఇక పెళ్లిళ్ళు అయితే విపరీతమైనటువంటి పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నటువంటి వారందరికీ ఇలా ఒకసారి నా దేపో షెడ్యూల్ దేపో 8వ తారీఖు నాడు కూడా ఉన్నాయి. రేపు ఎల్లుండి 8వ తారీఖు రేపు ఎల్లుండి విపరీతమైనటువంటి పెళ్లిళ్ళు ఉన్నాయి. సో మరి పెళ్లి ఇంకా ఒక ఆయన రష్మిక, ఆయన పేరు దేవరకొండలో విజయ్ దేవరకొండ, వాళ్ళ పెళ్లికి ఈయన పోయి 20 ఎకరాలు దానం ఇచ్చిండని, ఇంకొక ఆయన పోయి కార్ గిఫ్ట్ ఇచ్చిండని ఆడుంది, నా టేబుల్ మీద ఉంది. ఒక్క నిమిషం. ఆ బుక్ 8వ తారీఖు నాడు అయితే మామూలు పెళ్లి లేవు, ఇక సండే నాడు. ఇవాళ అనేకమైనటువంటి మ్యారేజీలు ఉన్నాయి. ఇవాళ దొంతిరి సోమిరెడ్డి గార్డెన్ ఆలేరులో మన నాగరాజు కుర్మా ఆయన ఇన్వైట్ చేసిండు. ఆ తర్వాత జిఎన్ఆర్ కన్వెన్షన్లో మేడ్చల్లో యాదయ్య గౌడ్ది ఉంది, ఆ తర్వాత యాదయ్య గౌడ్ వాళ్ళది. తర్వాత బొమ్మ గంగయ్య కన్వెన్షన్లో కృష్ణస్వామి గౌడ్ది ఉంది. ఆ తర్వాత శ్రీనిధి గార్డెన్ బచ్చన్నపేటలో కూడా మ్యారేజ్ ఉంది. ఇట్లా మ్యారేజ్లు విపరీతంగా ఉన్నాయి. ఇక పెళ్లి చేసుకోబోతున్నటువంటి వారందరికి కూడా శుభాకాంక్షలు. మీకు ఏది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సెలబ్రిటీలు రావడం వల్ల మీ పెళ్లికి కొద్దిగా కలొస్తుండొచ్చు, కానీ వాళ్ళెంటో 20-25 మంది వస్తారు. 20-25 మంది వస్తారు. ఈ 20-25 మంది కిచెన్లో దూరిరు అనుకో, మీకే ఇబ్బంది. కాబట్టి మాలాంటి నాయకులు రాకపోయినా మీరు ఏం కంగారు పడొద్దు. ఇక మా పెళ్ళికి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే నాయకులకు భోజనం లేదని చెప్పు. అట్లనన్నా 50 మంది వస్తారు, ఇంకెక్కువ వస్తారు ఓసారి. ఆ పరిశాన్ ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా పెళ్లి చేసుకుని పోతున్నటువంటి కొత్త జంటలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సో ఈ ఫేక్ న్యూస్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ అందరికీ సూచన చేస్తా ఉన్నా, సలహా ఇస్తా ఉన్నా. లేకపోతే దీని మీద సో ఏది నిజం అనేటువంటిది ఏదన్నా ఒక కార్యక్రమం అయితే చేద్దాం అనుకుంటున్నా. దాని మీద అంటే అది చూస్తే
ఇంకా మీరు అటువంటి మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఏది నిజమో ఏది తప్పో తెలుసుకోవడానికి చాలా క్లారిటీగా ఉండేటువంటి ఒక కార్యక్రమాన్ని మీకోసం చేస్తా. ఎందుకంటే ఫ్యూచర్లో చేయబోయేటువంటి ప్రతి అనేకమైనటువంటి ఫేక్ న్యూస్, భారతీయ జనతా పార్టీ ఫేక్ మీడియా, వాట్సాప్ మీడియా, నెక్స్ట్ బీఆర్ఎస్ ఫేక్ మీడియా, ఇవన్నీ ఇవే మిస్లీడింగ్ మీదనే. అయితే అవి తాత్కాలికంగా వాళ్ళు సమాజాన్ని డిస్టర్బ్ చేయొచ్చు, కానీ ఫ్యాక్ట్ తెలిసిన తర్వాత మాత్రం దాన్ని అసలు నమ్మరు. ఇంకా ఆ పరిస్థితి ఉంటుంది అన్నట్టు ఫేక్ మీడియాతోటి. అందుకే పక్కా ఇన్ఫర్మేషన్తో మాత్రమే వ్యవస్థను నడిపిస్తే అది స్టాండ్ అవుతుంది. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ తాజాగా పెరిగి కుప్పకూలుతుంది అన్నట్టు. సో కాబట్టి ఫేక్ ఏంది నిజం ఏంది నేను చాలా ఇగో మీకు చెప్తా చూడండి. ఇంకొక విషయం చెప్తా. ఒక గ్రూప్ ఉంది, ఒక వాట్సాప్ గ్రూపు. అందులో ఒక్కొక్కసారి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. నేను ఫ్యాక్ట్ చెక్ చేసి వెంటనే దాంట్లో పెడతా ఉంటా. ఇది ఫేక్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి అని చెప్పి పెడతా ఉంటా. చాలా మామూలు కాదు అవి. వాటిని చూసినప్పుడు అలా అరే అమ్మాయి ఇంత మిస్ఇన్ఫర్మేషన్ పోతుందా ప్రజలకి, ప్రయత్నం చేస్తుంటారు ప్రజలకి ఇంత మిస్ఇన్ఫర్మేషన్ పోతుందా ఏంది అనేటువంటి ఒక చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనుకో రాదురి. నాకు ఈ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది ఒక గ్రూప్ ఉంటుంది. దాంట్లో కొంతమంది ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా పెడతా ఉంటారు. దాన్ని చూసినప్పుడల్లా ఈ అమ్మ ఏంద్రా బాబు ఇంత మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ప్రజల్ని అనిపిస్తుంది. చాలా కూడా తమ్నైల్స్ బిమ్నైల్స్ అన్నీగా ఇక వాళ్ళకు నచ్చిందే నచ్చినట్టు పెట్టి పారేస్తారు. అది నిజమా కాదా తెలియదు. ప్రజల ముంగటి ప్రజాక్షేత్రంలోకి విసిరేస్తారు. ఇక దాని సాగు వాడు దస్తా ఉంటాడు. అది నిజమా కాదా అనేది కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ముందుకు పోతూ ఉంటారు అన్నట్టు. దానివల్ల అత్యంత ప్రమాదం జరుగుతుంది ప్రజలారా. అందుకోసమే నిజమేంది వాస్తవమేంది, ఎవడన్నా ఒక ఆర్టికల్ రాసినా ఆర్టికల్ని కూడా చెక్ చేయొచ్చు మనం. ఇది నిజమా కాదా, ఇందులో ఉన్నదంతా వాస్తవమేనా, ఎక్కడైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి. ఏఐ తర్వాత జెమినీ కానీ, చాట్ జీపీటీ కానీ, లేకపోతే ఇతరత్రాలు గ్రాక్ కానీ, డీప్ సీక్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ వీటిని కనుక మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే, ఒక వీడియో ఏదైనా వచ్చిందనుకో, ఆ వీడియోని దానికి ఇచ్చి ఈ వీడియో ఎప్పటిది, ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం అంతా నిజమేనా లేకపోతే ఇదేమైనా మిస్ఇన్ఫర్మేషనా అని చెప్పి మీరు చాట్ జీపీటీని లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే అది చెప్పేస్తూనే ఉంటుంది. ఇందులో ఉన్నది వాస్తవం కాదు, లేదంటే ఇందులో ఉన్నటువంటిది వాస్తవం, కొంతమేర వాస్తవం, లేకపోతే పూర్తి స్థాయి వాస్తవం అనేటువంటిది వస్తూ ఉంటుంది. నేను వాస్తవానికి ఈ గ్రూప్లలో ఎప్పుడు కూడా నేను చాట్ చేయను, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎందుకు చేయాల్సి వస్తుందనంటే, ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పోతున్నప్పుడు వెంటనే దానికి ఫ్యాక్ట్ చెక్ చేసి దాంట్లో మళ్ళా దాని కింద రిప్లై చేస్తా, ఇది తప్పు, ఇగో దీని ఆధారం ఇది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దాన్ని చేసుకోండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నటువంటి సందర్భంగా మీరు ఎవరైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో యాక్టివ్గా పనిచేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ లింకు ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో రైట్గా రెండో అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నటువంటి అభిషేక్ మను సింఘ్వి ఓసీ సామాజిక వర్గం. ఈయన పేరేంది, వేం నరేందర్ రెడ్డి, నోటుకు ఓట్లో ఉన్నాడు చూడు, వేం నరేందర్ రెడ్డి. వీళ్ళిద్దరిని ఇవాళ రాజ్యసభకు చేసిరు. వాస్తవానికి సీట్ ఎవరిది, కేశవరావు బీసీది సీటు. బీసీ సీటు తీసుకుపోయి ఓసీకి ఇచ్చి, అది పోని మరి ఎవరికన్నా ఒక పని మంతునికి ఇచ్చిండా, ఎస్సీలకు ఒక్క సీట్ ఇవ్వలేదే, ఒక్క ఎంపీ లేడు.
ఎస్సీ మాదిగ సామాజిక వర్గం Yes, అవును. ఒక ఎస్టీ లేడు, ఒక మైనార్టీ లేడు. ఎస్టీ ఉన్నాడు అనుకో, బలరాం నాయక్ ఉన్నాడు, సారీ. అయితే ఈ పుణ్యానికి వచ్చి ఉత్తగొచ్చేటి ఏమో వేమ నరేందర్ రెడ్డి గెలుస్తాడాయనన్నా ఓ జెడ్పీటీసీ చూద్దాం, ఏమన్నా గెలుస్తాడేమో చూద్దాం. హన్మకొండలో పోటీ చేస్తే ఒక వార్డులో ఈయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే, హన్మకొండలో పోటీ చేస్తే ఒక వార్డు ఉంటుందిగా, ఆ వార్డులో కడియం శ్రీహరి, ఎర్రబల్ దయాకర్ రావు వీళ్ళందరూ ఉన్నారు. 4 ఓట్లు పడ్డాయా ఈ వేమ నరేందర్ రెడ్డి? మొత్తం పడ్డా 4 మొత్తం ఆ వార్డులో ఆ బూత్లో 4 ఓట్లే పడ్డాయి. ఆ బూత్లో టాప్ లీడర్స్ ఉన్నారు. గదా అయిన పరిస్థితి. వేమ నరేందర్ రెడ్డి అట నిధులు గుంజుకొస్తారట. వాహ్, నిధులు గుంజుకొచ్చే బ్యాచేనా మీది? మీది నిధులు గుంజుకొచ్చే బ్యాచేనా? అక్రమంగా ఓ BC1 సీట్లోకి చొరబడ్డాడు. గాంధీ భవన్లో ఉన్నటువంటి కట్టప్పలకు నేను చెప్తా ఉన్నా, బీసీ నాయకులకు చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీలకు చెప్తా ఉన్నా, చూసిరా ఎవందా పార్టీ ఉన్నారా మీరు? జెండాలు మోస్తానుకా, జెండాలు మోస్తానుకా అందులో ఉన్నది 16 మంది. ఎంతమందా? ఏమైందా గజ్జల కాంతం గారు? ఏమైంది? ఎటువైంది నీ సీటు? నీ జీవితం అంతా ఈ వరిత మైకుంగట వరితందుకేనా, లేకపోతే ఏమైనా పదవి చేపట్టేది ఉందా? బెల్లయ్యనాయక్ గారు ఏమైందండి? ఇక BC-DCCలు అని చేసి BC-DCCలో కాడ సంగీత్ కార్యక్రమం పెట్టిరు, డాన్సుల కార్యక్రమం, సంగీత్. BC-DCCలకేమో సంగీత్ కార్యక్రమం, రెడ్లకేమో పదవులు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఒక్కటి కూడా లేదు పాపం సామాజిక. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే పాపం ఈ 2 ఏళ్ల కుక్కలు దింపిన ఇస్తరాకి చేసి పారేసారు రాష్ట్రాన్ని. ఇంకెవడు మళ్ళీ నమ్మకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీని. ఇక మళ్ళీ ఎట్లయినా వచ్చేది లేదు సచ్చేది లేదని ఇప్పుడే దంచక బుక్తా ఉన్నారు ఆ రేవంత్ రెడ్డి ముఠా అంతా కలిసి. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కథ. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉన్న బీసీలు సిగ్గుపడాలా, ఎస్సీ ఎస్టీలు మనకు సిగ్గుపడాలా, మనం సిగ్గుపడాలా? ఎందుకంటే అడిగినారా ఎందుకు ఎట్లా పోయిందా వేమ నరేందర్ రెడ్డి? మీకంటే తోపానా వేమ నరేందర్ రెడ్డి? ఏ కోటలు ఇచ్చిండ్రు? ఏ కోటలా? శ్రీరామ్ భద్రయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాత్రూమ్ కాడ నిలబడేటోడు ఇట్లా. శ్రీరామ్ భద్రయ్య తెలుసా? మహబాద్ ఎమ్మెల్యేగా ఉండే బీసీ బిడ్డ, పెరిక బిడ్డ. ఆయనను చూస్తే వీళ్ళందరికీ 1-2 పడేది. అట్లాంటి శ్రీరామ్ భద్రయ్య మీద తప్పుడు కేసులు పెట్టించిన వీళ్ళు మరి ఈ వేమ నరేందర్ రెడ్డి ఆయన పెద్దగా ఏం కాదులే. గతంలో కేసీఆర్ ఏమో మందు గోళీల కోసం రాజ్యసభ సీట్ ఇచ్చాడు. సూది మంది ఇస్తాడు నాకు అప్పుడప్పుడు గోళీ అందిస్తాడు అని చెప్పి ఆయనకు గోళీ అందిస్తేందుకు రాజ్యసభ సీటు కావాలా ఆయన? అది ఈయనది అసలు ఈయన జెడ్పీటీసీ మెంబర్కే ఎక్కువ. ఎవరు? వేమ నరేందర్ రెడ్డి. ఆయనకు ఎంపీ స్థానం. ఇగో ఈ రాజ్యం గూలాలే, ఈ రెడ్ల రాజ్యం గూలాలే. వీళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచే సత్తాలైనటువంటి పరమదద్దమ్మలంతా ఈ నామినేటెడ్ ఈ రకంగా దొడ్డిదారిన ప్రవేశాలు చేస్తూ ఉన్నారు. ఈ బీసీల రాజ్యం రావాల్సిందే. బీసీల రాజ్యం ఒక్కటే దీనికి పరిష్కారం. వచ్చి తీరుతుంది, అతి త్వరలో వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సామ్రాజ్యం ఇంతటితో క్లోజ్, ఇంతటితో క్లోజ్ సామ్రాజ్యం. మీరు రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది. వార్తల్లోకి వెళ్దాం. చూసారు కదా, అంటే ఇట్లుంటుంది అనమాట లెక్క. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మన లెక్కనే మనకు లేకపోతే నష్టం జరిగేది మనకే. అంతే ఉంటుంది. ఇక వార్తల్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. నిన్న భారత్ గెలిచింది. అసలు యాక్చువల్గా గెలుస్తుందా గెలవదా అసలు చాలా రకరకాలుగా ఉత్కంఠ, టెన్షన్. ఎందుకంటే క్రికెట్ అభిమానులకు మొత్తం కూడా టీవీల ముందు కూర్చొని టెన్షన్. ఇక సెమీఫైనల్ ఏమవుతుంది ఏం కథ అనే దాని మీద మొత్తం మీద గెలిచిరు, బయటపడ్డారు. ఫైనల్లో ఇండియా సెమీస్లో 7 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై థ్రిల్లింగ్ విక్టరీ. లేకపోతే కష్టంగా ఉండే. అది 23 బాళ్ళు 63 రన్లు ఉండే. అరే అసలు యాక్చువల్గా మరి అవుతుందా కాదా అని చెప్పేసి అనుకుంటుంటే 4లు 6లు కొట్టడంతో కొంతవరకు సెట్ అయిపోయింది లెక్క. T20 వరల్డ్ కప్లో 4వసారి తుదిపోరు చేరి రికార్డు. ముంబై గడ్డపై టీమిండియా సింహగర్జన చేసింది. 4లు 6ల మోతతో దద్దరిల్లిన వాంకడే స్టేడియంలో ఇంగ్లాండ్ను పడగొట్టి T20 వరల్డ్ కప్లో 4వసారి ఫైనల్ చేరుకొని చరిత్ర సృష్టించింది. అసలు యాక్చువల్గా ఇంగ్లాండ్ అంటే ఏంటిది? ఈ క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్లో.
ఇంగ్లాండ్లోనే ఈ క్రికెట్ పుట్టింది. తర్వాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద వాళ్ళు మనని అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండే, వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంగ్లాండ్లో పుట్టినటువంటి క్రికెట్ ఇంగ్లాండ్ వాళ్ళనే మన వాళ్ళు ఓడగొట్టిండ్రు. ఒక రకంగా మంచి విజయమే ఇది, చాలాసార్లు ఓడగొట్టిర్లే, అది వేరే విషయం. గురువారం జరిగిన సెమీఫైనల్లో 7 రన్స్ తేడాతో ఇంగ్లీష్ టీంపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఇక సంజు శాంసన్ 89 రన్లు, సునామీకి శివం దూబే 43 రన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఇండియా 7 వికెట్లు కోల్పోయి 253 రికార్డు స్కోరును చేసింది. ఇక చేజింగ్లో జాకబ్ బేతెల్ 43 బాల్స్లో 8 4లు 7 సిక్సర్లతో 105 సెంచరీతో భయపెట్టిన బూమ్రా హార్దిక్ పదునైన బౌలింగ్తో 7 వికెట్లు కోల్పోయి 246 స్కోరుకే ఇంగ్లీష్ టీం కథ ముగించారు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే టైటిల్ ఫైట్లో న్యూజిలాండ్ అడ్డు తొలగించి 3వ విశ్వ విజేతగా నిలవడమే ఇక ఇండియా టార్గెట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. న్యూజిలాండ్ తోటి జరిగేటువంటి మరి ఫైట్ ఏముంటుంది కథ అనే దానిపైనే ఉత్కంఠగా ఉంది అంతా, చూడాలి. మొత్తం మీద అయితే నిన్న ఇంగ్లాండ్ తోటి కూడా గెలవదని చెప్పేసి అనుకున్నారు, కాకపోతే మంచి విజయం సాధించారు క్రికెటర్లు. ఇగో ఇరాన్ బదులా అంటే ఇరాన్ బదులు ఇచ్చింది అన్నట్టు. ఎందుకనంటే ఇక్కడ విశాఖపట్నంలో జరిగినటువంటి ఏదైతే నేవీకి సంబంధించినటువంటి ప్రదర్శన ఉంటుందో ఆ ప్రదర్శనలో ఇరాన్కి సంబంధించినటువంటి ఏవైతే యుద్ధానికి సంబంధించినటువంటి నౌకలు ఉంటాయో ఆ యుద్ధ నౌకల్లో విన్యాసాలు చేసిండ్రు. మేము 100% మేము శక్తివంతంగా ఉన్నామనేటువంటి దాన్ని వాళ్ళు ప్రదర్శన చేసిండ్రు. ప్రదర్శన చేసి వాళ్ళు మళ్ళీ వెళ్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఇరాన్కి వెళ్తున్నటువంటి క్రమంలో అమెరికా దానిపైన శ్రీలంక పక్కన అక్కడ వెళ్తున్నటువంటి క్రమంలో అమెరికా నౌకలు యుద్ధ నౌకలు దాడి చేసినాయి. నిజంగా కూడా ఇది ఒక రకంగా అంటే సరే, ఇప్పుడు అది యుద్ధ సమయంలో యుద్ధాలు ఒకరొకరు పైన యుద్ధం చేసుకోవడం వేరు, కానీ ఇక్కడ అటాక్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద అమెరికా దాడి చేసింది. ఆ దాడిలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే యుద్ధ నౌక మొత్తం కూడా కూలిపోయింది, మొత్తం కూడా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా భారీ నష్టం జరిగింది ఇరాన్కు. దీంతో ప్రతీకార దీక్షతో ఉన్నటువంటి ఇరాన్ కూడా దాడులు మొదలుపెట్టిందనేటువంటి కథనం కనిపిస్తూ ఉంది. అంటే ఇరాన్ కూడా ఇక్కడ ఇజ్రాయెల్ పైన, తర్వాత అమెరికా ఎంబసీల పైన, వివిధ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎంబసీలు ఉంటాయి కదా, ఆ అమెరికా ఎంబసీల పైన అటాక్ చేసింది ఇరాన్. దాంతో బదులు తీసుకుంది అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. యుద్ధ నౌక పేల్చివేతకు ప్రతీకారంగా భీకర దాడులు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై విరుచుకుపడ్డ ఇరాన్. యుఎస్, బ్రిటన్కు చెందిన 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు. ఇక 9 యుఎస్ బేస్లపై డ్రోన్లు, మిసైళ్లతో అటాక్ చేసింది. తమ ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడి జరిగిందన్న అజర్బైజాన్. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో మరో 12 దేశాలకు సెగబడ్డది. ఇరాన్లో 1230కి చేరిన మృతుల సంఖ్య. హర్ముజ్ జలసంధి ఏదైతుందో హర్ముజ్లో యుఎస్, ఇజ్రాయెల్, EU దేశాల నౌకలు మాత్రమే, వాటికి మాత్రమే నో ఎంట్రీ అంట అని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. దీంతో ఒక రకంగా చైనాకు సంబంధించినటువంటి నౌకలకు ఓకే చెప్పింది ఇరాన్. ఆ తర్వాత భారత్ కూడా ఓకే చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను బుధవారం ముంచేసిన అమెరికాపై ఇరాన్ గురువారం భీకర ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ బేస్లపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇండియన్ నేవీ గెస్ట్గా వెళ్లిన తమ యుద్ధ నౌకను ఎలాంటి హెచ్చరికలు లేకుండా అమెరికా పేల్చేయడం పైన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి ఫైర్ అయ్యారు. ఇక అంతర్జాతీయ జలాల్లో తమ యుద్ధ నౌకను పేల్చేసినందుకు అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. అమెరికా దళాలు ఉన్నటువంటి ప్రాంతీయ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఇక రియాద్ అంటే సౌదీ అరేబియా తర్వాత కువైట్లోని అమెరికా ఎంబసీలపై వెలుపల డ్రోన్లు పేరడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో సైరన్లు మారుమోగాయి. అదే సమయంలో గత 24 గంటల్లో లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై 80 సార్లు దాడి చేశామని, ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలను కూడా ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు కూడా భారీ స్థాయిలో దాడులు చేశాయి. హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌక IRIS దేనాను అమెరికా నావికా దళం టార్పెడోలతో ముంచేయడం పైన ఇరాన్ బగ్గుమన్నది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రతీకార దాడులు చేస్తుంది అనేటువంటి వార్త కనిపిస్తూ ఉంది. అంటే ప్రతీకార దాడులు చేస్తూ ఉంది ఇరాన్. తర్వాత ఇజ్రాయెల్ కూడా, అమెరికా కూడా మళ్ళీ ఇరాన్ పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది యుద్ధంలో. అమెరికా డూమ్స్ డే మిసైల్ టెస్ట్ అంట. భూమిపై ఎక్కడైనా దాడి చేయగల సామర్థ్యం. అమెరికా అయితే ఏదని చేయొచ్చు. గంటకు 27,000 కిలోమీటర్ల వేగం అంట. గంటకు 27,000 కిలోమీటర్లు అంట. గంటకు 27 కిలోమీటర్లు, గంటకు 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్లు కాదు, 27,000 కిలోమీటర్లు. అసలు ఇట్లా చూస్తుంటేనే వెళ్ళిపోతుంది. అసలు చూడడానికి కూడా అవకాశం ఉండదు, అంత ఉంటుంది, అంత స్పీడ్. ఏకదాటిగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించే కెపాసిటీ ఉంది. 13,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణిస్తుంది అది. ఒకేసారి 3 స్వతంత్ర వార్ హెడ్లను తీసుకెళ్లగల భారీ క్షిపణి అని చెప్పేసి టెస్ట్ చేసిందంట, మిసైల్ టెస్ట్ చేసిందంట అమెరికా. యుద్ధం మన తలుపులు తట్టిన, తలుపు దగ్గరికి వచ్చిన నోరు మెదపరా అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఫైర్. చమురు దిగుమతులకు ముప్పున్నదని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ఇంత పిరికిగా ఎప్పుడూ లేదు అని చెప్పేసి జయరాం రమేష్ అంటున్నాడు. మొత్తం మీద యుద్ధం మన దగ్గరికి వచ్చినా కానీ కనీసం పట్టించుకోవాలని చెప్పేసి అడుగుతున్నాడు. తర్వాత ఇప్పుడు తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చిండు. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా. జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు ట్రాన్స్ఫర్ అయ్యిండు. జిష్ణుదేవ్ వర్మ నిన్నటి దాకా అక్కడ మన దగ్గర గవర్నర్గా ఉండే, మన దగ్గర ఉన్న గవర్నర్గా పనిచేసినటువంటి జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. తర్వాత ఇక్కడ తమిళనాడులో గవర్నర్గా పనిచేసినటువంటి ఆయనను కూడా ఇంకా వేరే రాష్ట్రం, అంటే ఇట్లా మొత్తం కూడా మార్పులు చేర్పులు చేసిండ్రు నిన్న. దీంతో ఇప్పుడు తెలంగాణ గవర్నర్ అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి అడిగితే, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగవచ్చు, ఏదైనా చిన్న చిన్న క్వశ్చన్లో అడిగితే అప్పుడు శివప్రతాప్ శుక్లా అని చెప్పేసి మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక తమిళనాడు గవర్నర్ బెంగాల్కు బదిలీ. పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించింది. మరికొందరిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ల నియామకం, బదిలీలపై గురువారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. బోస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇక తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నియమితులైనరు. ఈయననే శివప్రతాప్ శుక్లా. సంఘ్వి వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం అని చెప్పేసి ఇట్లా ఆశ్చర్యార్థకంతో ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆటోమేటిక్గా ఏకగ్రీవం అయిపోతుంది. ఒక ఆయన నామినేషన్ వేసినా కానీ ఎట్లుంటుందంటే ఒక రూల్ ఉంటుంది. అంటే రాజ్యసభ స్థానానికి మనం పోటీ చేయాలనుకుంటే ఒక 10 మంది, మినిమం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టాలి. నీకు మద్దతు ఇస్తున్నాం, మీకు ఓటు వేస్తామనేటువంటి మద్దతు ఇస్తున్నట్టుగా సంతకాలు పెట్టాలి. అయితే అట్లా పెట్టకపోవడంతో ఒక ఆయన వేసిండు, కానీ అది కాదు, అంటే సెట్ కాదు. ఎందుకంటే ఆయనకు సపోర్టుగా సంతకాలు 10 మంది ఎమ్మెల్యేలు పెట్టాలి కాబట్టి పెట్టలేదు. కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది. దాంతో వీళ్ళు ఎన్నిక అంటే బీఆర్ఎస్ కానీ తర్వాత బీజేపీ కానీ పోటీ చేయలేదు. బీజేపీకి అసలు అవకాశం లేదు, ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు కాబట్టి. తర్వాత బీఆర్ఎస్కి అంటే ఉన్నది, కానీ కాకపోతుందంటే బీఆర్ఎస్ పోటీ చేసినా ఓడిపోయేటువంటి అవకాశమే ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు వద్దని చెప్పేసి సపడే కూకున్నారు. దీంతో వీళ్ళిద్దరే నామినేషన్ వేసి ఇంకొక ఆయన వేసిండు కాబట్టి తర్వాత ఇది ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం ఉంది. 2 రాజ్యసభ స్థానాలకు 2 నామినేషన్లు దాఖలు. ఈ నెల 9న అధికారిక ప్రకటన. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లకు తరలి వచ్చిన సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం అయ్యారు. ఇక నామినేషన్లకు గురువారం చివరి రోజు కావడం, ఆ ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఖరారైంది. ఇక రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. కంటె సాయన్న అనే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేసినా అది ఎన్నికల నిబంధనలకు లోబడి లేదు. ఎందుకనంటే రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేయాలంటే కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాలి, సంతకం పెట్టాలి. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్పై ఏ ఒక్క ఎమ్మెల్యే ప్రతిపాదన లేకపోవడంతో శుక్రవారం చేపట్టనున్న స్క్రూటినీలో అది తిరస్కరణకు గురవుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు పెట్టలేదు కాబట్టి ఆటోమేటిక్గా అది స్క్రూటినీలో ఎగిరిపోతుంది అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళిద్దరే నామినేషన్ వేసింది కాబట్టి ఇద్దరు ఎన్నిక అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
ఏకగ్రీవం అన్నట్టు. నామినేషన్ దాఖలు చేస్తున్న సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి, పక్కన సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. ఇక చూడండి, అసలు యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి చెప్పుకోవడానికి. అంటే అసలు యాక్చువల్గా ఈ సమస్య ఎవరింట్లోనన్నా వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది పాపం. కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకోండి. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో చూడండి ఒకసారి. గంజాయికి బానిసై వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి. వాళ్ళకి మన చేతులు ఉంటారు. ఇక ఇప్పుడు ఈ కొడుకు ఉన్నాడు కదా, వీడు చంపేసినారు. కానీ అసలు చంపాలని మనం కోరుకుంటలేము, కాకపోతే మంచిగా ఉండాలి. కానీ కాకపోతే ఏంటంటే వీడు మన చేతులు ఉన్నాడుగా, వాడి ఆలోచన కూడా మన చేతులు ఉండదు. వాడు మొత్తం కూడా ఆలోచించేది తర్వాత చేసేది వానికే అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ గంజాయిని కానీ తర్వాత డ్రగ్స్ని కానీ నియంత్రించాల్సినటువంటి అవసరం తల్లిదండ్రుల పైన కూడా ఉంటుంది. తల్లిదండ్రుల పైన, పోలీసుల పైన, సమాజం పైన, ప్రభుత్వం పైన, అందరిపైన సమిష్టిగా ఉంటుంది. ప్రభుత్వం మీద వేసేస్తాం సపరేట్ కూకుంటామంటే కాదు లెక్క, పోలీసుల మీద వేస్తాం సపరేట్ కూకుంటామంటే కాదు లెక్క, లేకపోతే తల్లిదండ్రులే చూసుకుంటారంటే కాదు లెక్క. అందరూ కూడా, సమాజం కూడా, అందరూ కూడా సమిష్టిగా పనిచేసి సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గంజాయిని ఒకళ్ళు పట్టిస్తున్నా, నేను ఎందుకు పట్టిస్తా, నాకేమైందంటే రేపు నీకే వస్తుంది. ఎందుకంటే వాని చేతిలో వాడే ఉండడు. వాని ఆలోచన వాని చేతిలో ఉండదు. దాంతో ఏం చేస్తున్నో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు వాడు. కాబట్టి దీనివల్ల నష్టం జరుగుతుంది సమాజానికి. గంజాయికి బానిసై వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి. నరికేసిన గొడ్డలితో వెళ్ళి పోలీసులకు సరెండర్ అయినట. నిజామాబాద్ జిల్లా నల్లవెల్లిలో ఘటన చూసుకోయిగా. గంజాయి మత్తుకు బానిసగా మారి ఇంట్లో వాళ్ళను వేధిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపేశాడు. ఎంత బాధపడి ఉంటే చంపి అట్లా చేసి ఉంటాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయం చేసుకునే కొత్తగొల్ల కిషన్, లక్ష్మీ దంపతులకు 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు భానుచందర్ ప్రైవేట్ బస్ కండక్టర్గా పనిచేస్తుండగా చిన్న కొడుకు వీడు కొత్తగొల్ల భానుప్రకాష్ 23 సంవత్సరాల ఉన్నాడు. వీడు గంజాయికి అలవాటు పడి ఖాళీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉండడమే కాదు, మొత్తం కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడట. అంటే ఏ లెవెల్లో వాడి వేధింపులు ఉంటే చంపేసినా అర్థం చేసుకోవాలి. మనం చంపాలని కోరుకుంటలేం, చంపడానికి సమర్థిస్తలేం. కానీ ఎంత దారుణంగా ఉంటుంది. అట్లా గంజాయికి బానిసైనటువంటి తర్వాత డ్రగ్స్ బానిసైనటువంటి యువత ఎట్లా తయారవుతారనేటువంటిది కుటుంబ సభ్యులే, వాళ్ళ తండ్రే చంపేసినట్టు చూసుకోరు. ఎంత బాధపడి ఉంటాడు. ఇగో ఇక్కడ తాగడానికి డబ్బులు ఇవ్వలేదని గొడ్డలతో తల్లిపై కొడుకు దాడేట. తాగుతందుకు పైసలు ఇస్తలేని చంపేసినట్టు వాడు, అది దాడి చేసినట్టు వాడు గొడ్డలతోటి. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెంలో దారుణం ఇగో ఇట్లా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. బీహార్కు కొత్త సీఎం వస్తున్నాడు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇటువంటి జరగదు. అసలు యాక్చువల్గా చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు, ఇప్పుడు కూడా అది ఇప్పుడు జరుగుతుందని కూడా చెప్పలేము. కానీ బీహార్లో ఒక డిఫరెంట్ పరిణామం చోటు చేసుకుంది. ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ 10 సార్లు ముఖ్యమంత్రి, 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసిండు ఆయన, 10 సార్లు ముఖ్యమంత్రి ఆయన. అయితే అయినటువంటి నితీష్ కుమార్ ఆయన రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసిండు నిన్న. ఏది ఎంపీకి. ఎందుకు అట్లా వేసినావు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ముఖ్యమంత్రి పెద్దదా లేకపోతే రాజ్యసభ సభ్యుడు పెద్దదా అంటే ముఖ్యమంత్రే పెద్దది. కానీ ఎందుకు అట్లా వేసినావు అంటే నాకు పెద్దల సభలో కూర్చోవాలని ఉన్నది, నాకు అందులో ఉండాలనేటువంటి నా కోరిక ఉన్నదని చెప్తున్నాడు. సరే, అందులో వేరే విషయాలు ఏమున్నాయో అనేది తర్వాత విషయం అయితే మొత్తం మీద అట్లా చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ నితీష్ కుమార్కు ఉన్నటువంటి సీట్ ఏదైతే ఉంటుందో అది జేడీయూకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవి ఏదైతే ఉంటుందో దాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కొత్త వాళ్ళు ట్రై చేసుకుంటున్నట్ట. తర్వాత ఈ జేడీయూ చీఫ్గా ఉన్నటువంటి నితీష్ కుమార్ కొడుకుని ఈసారి ఉప ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. దీంతో ఆయన నిన్న రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిండు. తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ముఖ్యమంత్రికి వేరే వాళ్ళని పెడతారని చెప్పి చర్చ జరుగుతుంది. బీహార్కు కొత్త సీఎం. రాజ్యసభకు వెళ్లనున్న ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిండు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని కూడా క్లియర్గా చెప్పేసిండు. రేసులో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, ఇటు మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారంట. బీహార్కు కొత్త సీఎం రానున్నారు. జేడీయూ చీఫ్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. దీంతో
ఆయన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎం పోస్టు బీజేపీకి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి వార్త వస్తుంది. అది కథ. కృష్ణా బోర్డు దండగా, నిజంగా కూడా దండగానే. తెలంగాణ విషయంలో వివక్ష చూపిస్తూ ఉందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏపీ విషయంలో ఏపీ జలదోపిడీ పట్టదు, టెలిమెట్రీలు పెట్టదు. చూసుకో, నీళ్ళు కొలవాలంటే టెలిమెట్రీలు పెట్టాలి, ఇక అదేం పెట్టదు. ఉన్న వాటిని పట్టించుకోకుండా బాధ్యతల నుంచి పక్కకు. ఫేజ్ 1లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీల నిర్వహణ రాష్ట్రాలదేనట, మీరే చేసుకోవాలంటుంది. వాటర్ కౌంటింగ్ అకౌంటు లెక్కలు సైతం రాష్ట్రాలే ఇవ్వాలని స్పష్టం. 2 రాష్ట్రాల ఈఎన్సీలు అధికారులకు తాజాగా బోర్డు లేఖ రాసింది. ఉండి పీకనిక మరి ఎందుకు? ఈ లీలే చేసుకున్నప్పుడు నువ్వెందుకు ఇంక ఉండేది అని అడుగుతున్నారు. కేటాయింపులకు మించి పొరుగు రాష్ట్రం నీటిని తన్నుకుపోతున్నా ఆపదు. టెలిమెట్రీలు పెట్టమంటే ఓ పట్టాన చెవికెక్కించుకోదు. ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తీరు. 2 రాష్ట్రాల మధ్య నీటి తరలింపులను నియంత్రించాల్సిన బోర్డు తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇదే విషయంపై 2 రాష్ట్రాలకు బోర్డు రాసిన లేఖ చర్చనీయాంశమవుతున్నది. అసలు బోర్డు ఉండి దండగేనన్న అభిప్రాయాలు ఇరిగేషన్ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 2 రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి లెక్కలను తేల్చేందుకు బోర్డు నేతృత్వంలో టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే చేస్తలేదు, ఉండి దండగా అనమాట, వేస్ట్. 126 కాలేజీల్లో లక్షలోపే ఫీజు ఉంటుందంట. ఇది పెద్ద పెద్ద విషయమైనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఈ డొనేషన్ల పేరుతో దండుకుంటారు. ఇక ఫీజులు పక్కకు పెడితే డొనేషన్ల పైన లక్షలు 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు ఇక చూసుకో ఇష్టం వచ్చినట్టు. మొత్తం మీద ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఈ 126 కాలేజీలు చెప్పినట్టు మిగతా కాలేజీలు ఏం చెప్తారో చూడాలి. మరిగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు 3 ఏళ్ల పాటు ఇవే ఫీజులు ఉంటాయట. వాయిదాల పద్ధతిలో చెల్లింపులకు వెసులుబాటు కల్పిస్తారట. మరి ఇస్తారో ఏం చేస్తారో చూడాలి. 160 కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తూ సర్కార్ జీవో విడుదల చేసింది. అత్యధికంగా 1,83,000 రూపాయల ఫీజు అంట. కనిష్టంగా తక్కువ 45,000, ఎక్కువలో ఎక్కువ 1,83,000 అంటున్నారు. కానీ మరి దానికి ఇస్తారా అయ్యాను అనేది ఉంటుంది, గ్యారంటీ లేదు, నమ్మకం లేదు అన్నట్టే ఉంటుంది కదా. తీవ్ర స్థాయికి చేరిన యుద్ధం అని చెప్పేసి ఒక కార్టూన్ కనిపిస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. రాష్ట్రంలో పాలన రివర్స్ గేర్. ఏమైతుందంట? వివాదాలు రేపి వెనక్కి తగ్గి అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు పడుతుంది. ప్రజా వ్యతిరేకత, ప్రతిపక్షాల ఆందోళనలతో మారుతున్న నిర్ణయాలు. ఎక్కడ? రాష్ట్ర ప్రభుత్వంలో. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మార్పులు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో మాత్రం తరచూ వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ముందస్తు అధ్యయనం లేకుండా అనాలోచిత నిర్ణయాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం పలుమార్లు తన నిర్ణయాలను రివర్స్ చేయాల్సి వస్తుంది. గత 2 ఏళ్లలో జరిగిన అనేక ఘటనలు ప్రభుత్వ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు అమలు దశలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. అయితే ఇటు ప్రజలు, ప్రతిపక్షాలు, సామాజిక వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన సందర్భాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో పరిపాలనలో స్పష్టత లేకపోవడం, ఇటు నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పాలనా పనితీరుపై విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. అభివృద్ధి నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కామన్ డిక్లరేషన్ అంటారు, అది అమలు చేయకపోతుంది. 42% రిజర్వేషన్ అంటారు, అమలు చేయకపోతుంది. ఇట్లా తర్వాత 4,000 రూపాయల పింఛన్ పెంచుతామంటారు, అమలు చేయకపోతుంది. తులం బంగారం ఇస్తానంటారు, అమలు చేయకపోతుంది. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానంటారు, అమలు చేయకపోతుంది. ఇట్లా రకరకాలుగా దీంతో ఏమవుతుంది? చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అని చెప్పేసి ప్రభుత్వం మీద నమ్మకం పోతా ఉంది. దాంతో రివర్స్ గేర్లో పాలన నడుస్తుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పశ్చిమాసియాలో ధ్వంసకాండ, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, గల్ఫ్లోని యుఎస్ ట్యాంకర్, కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్, ఒమన్ పోర్టుపై క్షిపణుల దాడి, ఒమన్ ఘటనలో 2 భారతీయులు మృతి. ఇక అజర్బైజాన్పై ముమ్మరంగా దాడులు, హర్మోజ్ జలసంధిలోకి భారత్, చైనా నౌకలను అనుమతిస్తామని ప్రకటించిందట. మొత్తం మీద వివిధ నౌకల్లో చిక్కుకున్న 23,000 మంది భారత సిబ్బంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రతీకార దాడులతోటి మొత్తం కూడా దద్దరిల్లుతూ ఉంది పశ్చిమాసియా. ఇరాన్పై ఇజ్రాయెల్ ముప్పేట దాడి అని చెప్పేసి ఒక వార్త. ఇక రాష్ట్ర
కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలయ్యాడు. బెంగాల్కు ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రవిని పంపించారు. తమిళనాడుకు ప్రస్తుత కేరళ గవర్నర్ అర్లేకర్ని బదిలీ చేసిండ్రు. ఇగో తల్లికి తగ్గ తనైనా అనిపించుకునేనా అని చెప్పేసి మరి ఎవరో. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు 40,000 కోట్లతోటి చేస్తారట. 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలతో నాంపల్లి స్టేషన్ అభివృద్ధి అంట. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 350 కోట్ల రూపాయలు కేటాయింపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. రాష్ట్రంలో రాక్షస పాలన, 2.5 ఏళ్లలో 2,000కు పైగా రేప్ కేసులు నమోదు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అంటా ఉన్నారు. ఎందుకనంటే అసలు యాక్చువల్గా మహిళలకు సంబంధించి అధ్యక్షురాలు ఉంటే వాళ్ళకి కనీసం వార్తలు ఇస్తలేనటువంటి ఆరోపణలు ఉన్నాయి, అందుకనే ఇచ్చినట్టున్నారు. ఈ లూటిఫికేషన్ ఏంది? మూసీ కోసం ఒక ఇల్లు కూల్చనిది బీఆర్ఎస్ మోడల్, 1,50,000 ఇండ్లు కూల్చే బుల్డోజర్ మోడల్ కాంగ్రెస్ది. విధ్వంసం లేకుండానే మూసీ అభివృద్ధి, 16,000 కోట్ల రూపాయలతోనే ప్రాజెక్టు పూర్తి. 1,50,000 పేద ఇండ్లు కూల్చి మూసీ అభివృద్ధి చేస్తామంటే ఒప్పుకోమని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. బీజేపీ రెబల్స్ ఆందోళన. జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై దాడి. ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్ ధ్వంసం చేసిరట. శ్రావణి కుటుంబ సభ్యులకు బెదిరింపులు, ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్కు ముందు ఉద్రిక్తతలు, ఆందోళనకారులని అరెస్ట్ చేసిండ్రు. ఇగో ఆగమాగం ఉన్నది కథ. టోలీ చౌకీలో ప్రమాదం, 5వ అంతస్తు నుంచి పడి 3 భవన నిర్మాణ కార్మికులు చనిపోయారట. మరో 2 పరిస్థితి విషయం. బతుదెరువుకై వచ్చి కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి బరి. నిర్మాణంలో నాసిరకం గోవా అంటే ఇక్కడ తాళ్ళు ఉంటాయి కదంటే ఇట్లా గోతాలు కడతారు, అది పెట్టడంతో అవి విరిగిపోయినాయంట. విరిగిపోయి పడిపోయారు పాపం, దారుణం. ఇక పెద్దల సభకు నితీష్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. త్వరలో బీహార్ సీఎం పదవికి గుడ్ బై. కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి అంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి రేసులో డిప్యూటీ సీఎం చౌదరి, కేంద్ర మంత్రి రాయ్. ఇక నితీష్ కుమార్ రెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఒప్పందం ఉందని చెప్పేసి అంటున్నారు. నిన్న బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాళ్ళ కుమారుడి వివాహం, సూర్య వివాహానికి చాలామంది వచ్చినట్టుంటారు. దానికి సంబంధించినటువంటి చిత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అన్ని పార్టీలు, అక్కడ కిషన్ రెడ్డి గారు, తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందరు కూడా, ఇక్కడ కేటీఆర్ అందరు కూడా వచ్చిండ్రు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. చలో అహ్మదాబాద్, T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఉన్నది. ఉత్కంఠభరిత సెమీస్లో ఇంగ్లాండ్పై గెలుపు. T20 ప్రపంచ కప్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 253 పరుగులు చేసింది. ఇంత పెద్ద టోర్నీలో ఇలాంటి కీలక పోరులో అంత స్కోరు చేశాక గుండెల మీద చేయి వేసుకొని కూర్చోవచ్చు. ఫైనల్లో చోటు ఖాయమని ధీమాగా ఉండొచ్చు. కానీ గురువారం మాత్రం ఓటమి భయంతో భారత జట్టుతో పాటు దేశమంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆఖరి దాకా ఉత్కంఠ తప్పలేదు. 2024 పొట్టి కప్పు అంటే T20 ఫైనల్లో సంచలన ప్రదర్శనతో భారత్కు నమ్మశక్యంగానే విజయాన్ని అందించిన జస్ప్రీత్ బుమ్రా ఈసారి సెమీస్లో అద్భుత బౌలింగ్తో జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యిండు. 5 గవర్నర్లను మార్చిండ్రు దేశంలో. ఒకరికి అదనపు బాధ్యతలు, కొత్తగా 3 నియామకం అంట. బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ రాజీనామా చేసిందట. దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇరాన్లో బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఇక లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలపైన ఇటు యుద్ధాన్ని విస్తరిస్తున్న ఇరాన్ అజర్బైజాన్ పైకి డ్రోన్లు పంపించింది. ఒమన్ పోర్టు పైన ఇక గల్ఫ్ దేశాలపై కొనసాగింపు, యుద్ధ నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఇరాన్ అంటుంది. శ్రీలంక తీరంలోకి మరో ఇరాన్ నౌక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పేలుడుకు సంభవించడంతో పరుగులు తీస్తున్నారు జనం. దారుణంగా ఉంది పరిస్థితి. ఖమేనీ మృతికి భారత్ సంతాపం. ఇక సైనిక ఘర్షణలతో వివాదాలు పరిష్కారం కావని చెప్పేసి మోడీ అంటున్నాడు. ఇవాళ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలు చేస్తారట. ఉద్యోగ మహిళలతో 1,00,000 మందికి కొలువులు. ఇందిరా మహిళా శక్తి భవనాలు ప్రారంభం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు.
నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి అంటున్నారు. చేయండి అది. ఫీజు 1,00,000 దాటిన ఇంజనీరింగ్ కాలేజీలు 33 ఉన్నాయట. అత్యధికంగా సిబిఐటికి, చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి, చైతన్య భారత్కి, ఇక్కడ సిబిఐటికి ఎంత 1,83,000 రూపాయల ఫీజు అంట. కనీస రుసుము 21 కళాశాలల్లో 45,000 ఉంటుందంట. 160 కాలేజీలకు ఫీజులు ఖరారు చేసింది ఉన్నత విద్యామండలి. సీఎం పదవిని వేడి రాజ్యసభకు నితీష్ వెళ్తున్నాడు. బీహార్ నుంచి నామినేషన్ వేసిండు. రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అని చెప్పేసి అంటున్నారు. భరాసా నుంచి పోటీ లేకపోవడంతో ఫలితం ప్రకటించడమే తరువాయి. 9న వెల్లడించనున్న రిటర్నింగ్ అధికారి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. 9 తారీఖు నాడు ప్రకటిస్తారు. ఇలా 6 తారీఖు కాబట్టి ఇంకా 3 రోజులకు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నిలిపివేత. జాబితాలో కింది స్థాయి ఉద్యోగులు సహా పలువురు ఐఏఎస్లు కూడా ఉన్నారట. డేటా మ్యాపింగ్లో నిర్లక్ష్యమే కారణమంట. అగో, మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని చెప్పి చైనా అంటుంది. యుద్ధానికి అమెరికా సెనెట్ ఆమోదం తెలిపిందట. ఇరాన్ లీడర్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిందే. ముజ్తబా బలహీనుడు, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోనని చెప్పి ట్రంప్ అంటుంది. నీకు బలహీనుడైతే నీకేంది, బలవంతుడైతే నీకేంది, వాళ్ళ దేశానికి వాళ్ళ అధ్యక్షుని పెట్టుకుంటే నీకేమవుతుందని చెప్పేసి ట్రంప్ అంటున్నారు కొంతమంది. యుద్ధం సెప్టెంబర్ దాకా. ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్య కోసం అమెరికా ఏర్పాట్లు చేస్తుందట. ట్రంప్ చెప్పింది 4-5 వారాలే, తర్వాత మరింత కాలం కొనసాగవచ్చని చెప్పేసి అమెరికా రక్షణ మంత్రి అంటున్నాడు. 100 రోజులకు అదనంగా నిఘా సిబ్బంది కావాలని పెంటగాన్కు అమెరికా సెంట్రల్ కమాండ్ నోటు రాసిందట. ఇక అమెరికా మిత్ర దేశాలకు ఇంటర్ సెప్టర్ క్షిపణుల కొరత. ఇక షహీద్ డ్రోన్లను తక్కువ ఖర్చుతో అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థను సమకూర్చాలనే చర్యలంట. మరో 6 నెలలు యుద్ధం కొనసాగే ఛాన్స్ ఉందట. 6 నెలలు కొనసాగితే కష్టమే ఉంటుంది. ఇరాన్పై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్, అమెరికా. ఇక టెహ్రాన్లోని మిలిటరీ కాంపౌండ్పై 250 బాంబులంట. టెల్ అవీవ్ తర్వాత మెరాన్ రాడార్ బేస్లపైన ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ట్రంప్ రక్తం చిందాలని చెప్పేసి ఇరాన్ మతాధికారి అంటుండు. ఎరువులు, వంట గ్యాస్కు తిప్పలే ఉంటుందంట. ఒకవేళ నిజంగా 6 నెలలు ఒకవేళ ఈ యుద్ధం జరుగుతూ మాత్రం చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. గల్ఫ్ నుంచే యూరియా తర్వాత డిఏపి ముడి పదార్థాలు వస్తాయి. తదుపరి పంట సీజన్కు ఎరువుల లభ్యతపై అనిశ్చితి, పెరిగిపోతున్న వంట గ్యాస్ ధరలు కూడా. ఇరాన్పై దాడులకు భారత నౌకాశ్రయాల అని చెప్పేసి అవి తప్పుడు వ్యాఖ్యలని నమ్మొద్దు అని చెప్పేసి అమెరికా మాజీ సైనికాధికారి డగ్లస్ వ్యాఖ్యలను ఖండించిండు విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం. ఇక హార్మోజ్ వైపు అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ నౌకలు వస్తే పేల్చేస్తామని చెప్పి ఇరాన్ క్లియర్ చెప్పేస్తుంది. ఇగో అత్యధికంగా ఫీజు 1,83,000 రూపాయలు అంటే ఇంజనీరింగ్ ఫీజు గరిష్ట ఫీజు ఇది. 69 కాలేజీలకు పెంపు, 19 కాలేజీలకు తగ్గింపు, 70 కళాశాలలకు గత ఏడాది ఫీజులే. 69 కాలేజీలు పెంచేసిరాడు చూసుకో. ఇక నియంత్రణ అంటారు, పెంచేసింది మళ్ళీ. ఇవన్నీ కథలు కాకపోతే ఏంటి. 35 కాలేజీల్లో ఫీజులు 1,00,000కు పైనే ఉన్నాయంట. 92 కాలేజీల్లో 50,000 నుంచి 1,00,000 లోపు, 33 కాలేజీల్లో 50,000 లోపే. కొత్త ఫీజులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లాని పెట్టేసిండ్రు, కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇక నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి 2 మృతి, మరో 3 కార్మికులకు తీవ్ర గాయాలని హైదరాబాద్లో ఘటన. అపార్ట్మెంట్ల పేరుతో మోసం. గరోండా బిల్డర్స్ యజమానులకు 3 ఏళ్ళు జైలు శిక్ష. ఈ అపార్ట్మెంట్ల పేరుతోటి ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఈ వెంచర్ల పేరుతోటి ఉట్టిగానే మోసం చేస్తూ ఉన్నారు కొంతమంది లంగలు. అలా పని చేయాలి 100%. ఇక దోషుల్లో 3 మహిళలు. వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. రాజ్యసభ ఏకగ్రీవమే. ఈ 2 స్థానాలకు 3 నామినేషన్లు. కాంగ్రెస్ తరఫున సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. స్వతంత్ర అభ్యర్థిగా సాయి అనేటువంటి వ్యక్తి నామినేషన్ వేసిండు. ఎమ్మెల్యేల సంతకాలు లేనందున తిరస్కరణ. రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నామినేషన్ వేసిండు. పాట్నాలో అమిత్ షా సమక్షంలో దాఖలు. 16న ఫలితాలు ఉంటాయి. తర్వాత నితీష్ రాజీనామా చేస్తాడు. మేలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. నితీష్కు కేంద్ర పదవిపై రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. తెలంగాణకు రెయిన్ అలర్ట్. వానొస్తుందంట. మార్చి 19 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంట. ఎండల తీవ్రత పెరగనుంది. అప్పటి వరకు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండల తీవ్రత పెరుగుతుందంట. 40 డిగ్రీలు బాగా ఎండ పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు. హెచ్చరించిన వాతావరణ శాఖ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాజ్యసభ ఎన్నికకు టీ కాంగ్రెస్ నామినేషన్లు, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు ఏముండే ఏకగ్రీవం అవుతుంది. అప్పులు సర్కార్ టేక్ ఓవర్. జిహెచ్ఎంసీకి 4,780 కోట్ల రూపాయల అప్పులు, వడ్డీనే ప్రతి నెల 100 కోట్లట. కొత్త కార్పొరేషన్లకు అప్పులు పంచితే ఆర్థికంగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. అప్పుల బాధ్యతను తీసుకోనున్నది సర్కార్. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. మూసి సుందరీకరణ బీఆర్ఎస్కు వ్యతిరేకం కాదు, కానీ పేదల ఇళ్లను కూల్చొద్దు. అవినీతి జరిగితే చూస్తూ ఊరుకోబోం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు హైదరాబాద్లో ఒక్క ఇల్లు నిర్మించలే. పాలించకపోతే తప్పుకోండి, మంచి పాలన ఎలా ఉండాలో చూపిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. బీసీలు కనిపిస్తలేరా? కాంగ్రెస్ హామీలు ఉత్తుమాటలేనా? బీసీలు ఓట్లేసే యంత్రాలా? ఇక రాజ్యసభకు పనికిరారా? రేవంత్ ఇదేం రాజకీయం? సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి. బీసీ నినాదంతో అధికారంలోకి వచ్చి పదవుల పంపకాల్లో ఇదే సామాజిక వర్గానికి మొండి చేయి. ఇక కాంగ్రెస్ పార్టీకి వేం నరేందర్ రెడ్డి ఏం చేశారు? స్నేహమే అర్హతల కొలమానమా? ఢిల్లీలో లాబింగ్ కోసమే స్కెచ్ చేసిందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది కథ. ఆసక్తిగా మారిన బీహార్ రాజకీయం. రాజ్యసభకు సీఎం నితీష్ కుమార్ నామినేషన్. హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ సభ్యుడిగా ఉండాలన్నది నా చిరకాల కోరిక. ఈ ఎన్నికతో నా కోరిక నెరవేరనుంది. సీఎం నితీష్ కుమార్ వెల్లడి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బీహార్ పాలిటిక్స్. ఎందుకంటే ముఖ్యమంత్రి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడికి నామినేషన్ వేస్తున్నాడు. కాంగోలో ఘోర ప్రమాదం. మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో విరిగిపడిన కొండ చర్యలు. 200 మంది చనిపోయారు. వీరిలో 70 మంది చిన్నారులు రట. పాపం. తిరుగుబాటుదారుల ఆధీనంలో ప్రమాద స్థలం. సహాయక చర్యలు అందించడం కష్టతరంగా మారిందంట పాపం కాంగోలో పరిస్థితి. మాదిగలకు మొండి చెయ్యి. రాజ్యసభకు మాదిగలను ఎంపిక చేయలే. మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పటికే లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు రాజ్యసభలోనూ అదే వివక్ష. రేవంత్ మాదిగలను అణచివేస్తుండు. నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించాలని చూడడం మాదిగలకు అవమానకరమని చెప్పేసి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటా ఉన్నాడు. నిజంగా కూడా ఒక్కరు కూడా మరి అవకాశం ఇవ్వకపోవడం మాత్రం దారుణం. ఇది కాంగ్రెస్ సర్కార్ మాదిగ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజ్యసభ స్థానాల ఎంపికలో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రభుత్వం తన సహజత్వాన్ని చాటుకుందన్నారు. రాజ్యసభకు ఒక్క మాదిగను కూడా ఎంపిక చేయకుండా రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. వాస్తవం ఇది. ఒక్క అవకాశం కూడా ఉండదా మాదిగ సామాజిక వర్గానికి? పెద్ద సామాజిక వర్గం. ఓట్లు కావాల్సినప్పుడేమో కావాలి మాదిగలవి, సీట్లు కావాల్సినప్పుడేమో ఇవేరా. ఇగో ఇది ఉంటుంది అనమాట. ఇట్లుంటుంది న్యాయం. ఇక్కడ 6వ రోజు ఆగని యుద్ధం. పరస్పరం కొనసాగుతున్న భీకర దాడులు. డోస్ పెంచిన ఇరాన్. తగ్గేదే లేదంటున్న ఇజ్రాయెల్, అమెరికా. ఇక ఇరాన్కు చైనా, రష్యా సపోర్ట్ అంటూ వార్తలు. ఎప్పుడేం జరుగుతుందనని భయపడుతున్న గల్ఫ్ దేశాల ప్రజలు. ఇరాన్లో 1000కి దాటిన మృతుల సంఖ్య. పలు దేశాల్లో కనిపిస్తున్న ఇంధన సంక్షోభం. ఇక పెండింగ్ బిల్లుల లొల్లి. ఇటీవల కేంద్రం నిధులు రిలీజ్ అయినాయి. కొత్త పాత సర్పంచుల మధ్య కయ్యం. అప్పులకు వడ్డీలకు పెరుగుతున్నాయని చెప్పేసి పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటూ పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. పాత బకాయిలు చెల్లిస్తే గ్రామాల్లో అభివృద్ధి ఎలా అంటున్నారు కొత్త సర్పంచులు. ప్రైవేట్ స్పాట్ బిల్లింగ్ మీటర్ రీడర్స్కు శుభవార్త. బిల్లింగ్ మీటర్ రీడర్స్ సమస్యలపై గొంతెత్తిన తీర్మాన్ మల్లన్న. ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించాడు. వెంటనే తేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీవోనిచ్చింది. ఎవరి కోసం? సీఎండి జితేష్ స్పెషల్ జీవో విడుదల చేసిర్రు. తీర్మాన్ మల్లన్నకు మీటర్ రీడింగ్ కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిండ్రు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ప్రైవేట్ స్పాట్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్గా పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ప్రతి నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో 12 రోజుల పని దినాలు కల్పించాలని ఆపరేషన్ సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు సీఎండి శ్రీ జితేష్ వి పాటిల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే గత 5 రోజుల క్రితం ఇదే మీటర్ రీడింగ్ కార్మికులు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నను కలిసి తమ సమస్యలను గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్పాట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని లేదా వారి తరఫున ఉద్యమిస్తానని తీర్మాన్ మల్లన్న తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ అంశం గురించి శాసనమండలిలో మాట్లాడుతూ వారికి భరోసా ఇచ్చారు. అయితే దీనికి స్పందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మాన్ మల్లన్న ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన్నను మీటర్ రీడింగ్ కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి గేమ్ ఏమంటుందో చూద్దాం. ఇక కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా, అక్రమ మైనింగ్ అర్ధరాత్రి కలరింగ్ అంట. అనుమతులు లేకుండానే కోత్వాల్గూడలో రాఘవ మైనింగ్, నిరుడు పీసీబీ మూసివేతకు ఉత్తర్వులు అయినా క్రషింగ్ అంట. జివో 111 నిబంధనలను ఉల్లంఘించిన పొంగులేటి కంపెనీ. ఇక బీఆర్ఎస్ బృంద పర్యటనతో రాత్రికి రాత్రే బోర్డు చెరిపేసిరట. దాగని దోపిడీ, అగో సున్నపురాయి అక్రమ మైనింగ్కు అధికారం అండ. డెక్కన్ ఎన్సీఎల్ను కాపాడేందుకే ఈ టెండర్లలో అక్రమాలు. 2 కంపెనీలు దక్కించుకున్న బ్లాకుల్లోనే పాత మైనింగ్ జాడలంట. కంపార్ట్మెంట్లు ఇవ్వకపోవడం వెనుక అసలు మతలు ఇదే. ఇక డీజీపీఎస్ కార్నర్ పాయింట్లలో గూడుపుట్ట అనే వెలుగులోకి. తాజా మైనింగ్తో మట్టిపల్లి ఆలయానికి పొంచి ఉన్న ముప్పు. ఈ టెండర్ల అక్రమాలపై ఇటీవల సీఎంకు లేఖ రాసిన కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కేజీఎఫ్ తరహాలో పొంగులేటి మాఫియా. అవినీతి అక్రమాలకు అడ్డాగా రాఘవ కన్స్ట్రక్షన్. కోర్టు కొల్లగొడుతున్న అధికారులకు పట్టదా? క్రషర్ల నిర్వహణకు ఒక్క అనుమతి అయినా ఉన్నదా? జీవో నెంబర్ 111 పేదలకు మాత్రమేనా అని చెప్పేసి, పెద్దలకు వర్తించదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పట్టపగలే గుట్టలు మింగుతున్నారని చెప్పేసి దాసోజు శ్రవణ్ అంటున్నాడు. ఇటు కాంగ్రెస్ దోపిడీకి ప్రయోగశాలగా రాష్ట్రం అని చెప్పేసి ఆర్ఎస్పీ అంటున్నాడు. హైడ్రాకు ఈ అక్రమాలు కనిపించట్లేదని చెప్పేసి కార్తిక్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే కరప్షన్ అని చెప్పేసి ఎర్రోళ్ళ శ్రీనివాస్. పేరు దాచేస్తే కొండ దాగుతుందా అని చెప్పేసి మన్నే క్రిషాంక్ అంటున్నాడు. ఇగో ఈ నెంబర్కి 8096958096కు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఎస్ఎస్సి హాల్ టికెట్ పంపిస్తారట. హెచ్ఆర్సీని ఆశ్రయించిన కుమ్మెర బాధితులు 24న సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది హెచ్ఆర్సీ, హ్యూమన్ రైట్స్ కమిషన్. ప్రతీకార జ్వాలలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరిస్థితులు అట్లే ఉన్నాయి. ఇక రియల్పై అనిశ్చిత నీడ, పడిపోయిన భూముల ధరలు, ఇండ్ల కొనుగోలు మందగమనం, ప్రభుత్వ విధానాలే కారణమంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. ఇక రాజ్యసభకు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం కానున్న కాంగ్రెస్ అభ్యర్థులు. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. అభివృద్ధిని అడ్డుకోం, లూటీ చేస్తే ఊరుకోం. ఎవరు? కేటీ రామారావు అంటున్నాడు. ఒక్క ఇటుక కూల్చకుండానే, ఏ ఒక్కరిని బజారు కీర్చకుండానే అభివృద్ధి చేయొచ్చని నిరూపించింది కేసీఆర్ సర్కార్. మూసి ప్రక్షాళనకు చిత్తశుద్ధితో ప్రయత్నించింది. అందుకు నాగోల్లో గత ప్రభుత్వం నిర్మించిన మురికి నీటి శుద్ధి ప్లాంటే ఒక ఉదాహరణ. 5,000 కోట్ల రూపాయలతో ఇలాంటి 32 ఎస్టీపీలను నిర్మించడంతో పాటు 5 కిలోమీటర్ల మూసీ తీరాన్ని సుందరవరంగా మార్చింది అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు కేటీ రామారావు. 1,00,000 కోట్లు కాదు, 16,000 కోట్లతోనే మూసీ సుందరీకరణను చేసి చూపిస్తాం. ఒక్క ఇటుక కూల్చకుండా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఇట్లా కేటీ రామారావు అంటా ఉన్నాడు. ఇది నమస్తే తెలంగాణ రాసినటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయితే ఇక్కడ రాజ్యసభ మొత్తం మీద ఏకగ్రీవం అయిపోయింది. అక్కడ వేం నరేందర్ రెడ్డి, ఇక్కడ అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే. ఎందుకంటే నామినేషన్లే రాలేదు. ఒక నామినేషన్ వస్తే ఆ నామినేషన్లకి ప్రతిపాదన సంతకాలు పెట్టేది ఎవరైతే ఉంటారో, సంతకం పెట్టేది ఏదైతే ఉంటుందో ఆ మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల కూడా లేరు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళ ఎన్నిక ఇక ఏకగ్రీవమే కానున్నది, లాంఛనమే అది. తర్వాత మనం ఆలోచించుకోవాలి, ప్రజలే ఆలోచించుకోవాలి, ప్రజలే నిర్ణయించుకోవాలి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏమవుతున్నారు, అసలు ఎట్లా మరి అన్యాయానికి గురవుతున్నారు అనేటువంటి విషయం మనకు ఒక అవగాహన ఉంటే మంచి జరుగుతుంది. లేకపోతే ఇంకా ఇట్లనే జరుగుతుంటుంది అనమాట.